90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రీవియస్ వీడియోలో నాకు నచ్చినటువంటి టాపిక్ ఎన్వలప్ మీద ఇచ్చారు మీరు. అవును. ఇట్స్ అ ప్రామిసింగ్ అండ్ సర్ప్రైజింగ్ అట్ ఎనీ టైమ్. అవును. ఎమోషనల్గా మనకు కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి ఒక టెక్నిక్. ఎందుకు అని అంటే ఎన్వలప్ అనగానే మనకు ఒక సర్ప్రైజ్ ఏదో ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎమోషనల్లీ కనెక్టెడ్ అనమాట అది. ఆ రెండు ఇట్స్ వెరీ ప్రామిసింగ్. ఆల్వేస్ అందులో ఏదో ఉంది అనేటువంటి హోప్ అయితే మనకు క్రియేటివిటీ ఉంది. డెఫినెట్గా 100% వర్కౌట్ అయ్యేటువంటి టెక్నిక్ అది. సైంటిఫికల్లీ కూడా ప్రూవెన్. అది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఆ కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్కి మీనింగే మనకు ఆటోమేటిక్గా ఎమోషనల్ కనెక్టివిటీకి చెప్పిస్తూ ఉంటారు. టెంపుల్స్లో కూడా కొన్ని సింబల్స్ మనకేంటంటే వేరే నెగిటివ్ థాట్స్ రానియకుండా ఉండటం కోసం అని చెప్పేసి కొన్ని సింపుల్గా చెప్పాలి అని అంటే ఐడల్స్ పెడుతూ ఉంటారు. పిక్చర్స్ పెడుతూ ఉంటారు. సో అంత గొప్ప టెక్నిక్ అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఇందాక మీరు మాట్లాడుతున్నారు అంటే అది సక్సెస్ వస్తుందా లేదా ఫెయిల్యూర్ వస్తుంది ముందు మనం ట్రై చేయాలన్నారు. అందుకే అబ్దుల్ కలాం గారు కూడా ఏం చెప్పారంటే మీరు పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని ఫెయిల్ అయిపోయినా పర్లే కానీ పెట్టడంలో ఫెయిల్ అయిపోకూడదు. అంటే ఏదైనా పని చేసి రిజల్ట్ వస్తుందా రాదా తర్వాత వదిలేయండి. ముందు మీరు కరెక్ట్గా చేస్తున్నారా లేదని చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి నేను ప్రతి వీడియోలో నేను రిజల్ట్ చూపిస్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి రిజల్ట్ వస్తుంది. అలా రీసెంట్గా ఇందాక రత్నాకర్ రెడ్డి గారికి ఇందాక మనం మాట్లాడాం 5 లక్షలు వచ్చింది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ 4 లక్షలు వచ్చిందండి. సో ఎందుకంటే ఆ రోజు ఆ వీడియోలో చెప్పారు అతను 500 కోట్లు నేను మేనిఫెస్టేషన్ చేస్తున్నాను. 500 కోట్ల కోసం పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. 500 కోట్లు. సో చూడండి డైలీ రెగ్యులర్గా అతనికి ఇన్కమ్ వస్తుంది. ఇందాక వీడియోలో 5 లక్షలు ఇప్పుడు 4 లక్షలు. సార్ అంతంత డబ్బులు ఎలా వస్తాయి? లక్షలు రావాలంటే ఫస్ట్ లక్ష్యాలు ఉండాలి. లక్షలు రావాలంటే లక్ష్యాలు ఉండాలి. ఎటువంటి లక్ష్యాలు ఉండాలి? మిలియనర్ మైండ్ సెట్ లక్ష్యాలు ఉండాలి. సో ఇక్కడ చూస్తే మీరు 21st సెంచరీలో నిజంగా మీరు సక్సెస్ సాధించాలంటే ఇంకొక పవర్ఫుల్ బుక్ చెప్తాను, మైండ్ సెట్. ఈ మైండ్ సెట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఐ అంటే మీరు, అంటే మైండ్ సెట్లో మీరు ఉండాలి. ఇలాంటి కంటెంట్ నేను April 1 రిలీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ జరగబోయే జూమ్ క్లాసెస్లో, ఆన్లైన్ క్లాసెస్లో. ఈ పుస్తకం చదవమని బిల్ గేట్స్, మీరు ఇక్కడ వెనకాతలు చూస్తే బిల్ గేట్స్ చెప్తాడు, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ బుక్. మీ మైండ్ సెట్ మార్చుకోవాలనుకుంటే బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్. నేను కూడా స్ట్రాంగ్లీ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఈ బుక్ చదివాను. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్కి ఫిక్స్డ్ మైండ్ సెట్కి ఉండేటువంటి తేడాని ఆ బుక్లో చెప్పడం జరిగింది. నేను చాలా స్టేజెస్ మీద నన్ను నేను గొప్పగా చూపించుకోవడం కోసం లేదంటే లెక్చర్స్ ఇవ్వడం కోసం ఆ బుక్ మాత్రం పర్ఫెక్ట్ వాడాను. ఈ మధ్య నేను ఎక్కువ బాగా చదువుతున్నాను. డ్వెక్ అనే ఒక న్యూరో సైంటిస్ట్, న్యూరో సైకాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే, ఇందాక మీరు గ్రోత్ మైండ్ సెట్ అన్నారు. ఈ గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఫాలో అయ్యే ఒక టెక్నిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. దే ఆర్ త్రిబుల్ ఆర్ లాగా త్రిబుల్ అనమాట. త్రిబుల్ అంటే లైఫ్ లాంగ్ లెర్నర్స్. మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ ఆమ్ ఎ లైఫ్ లాంగ్ లెర్నర్. ఏమవుతుందంటే ఒక జాబ్ వచ్చిన తర్వాత, బిజినెస్లో పడిపోయిన తర్వాత మనం లెర్నింగ్ అనేది ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. సో అంటే ఎప్పుడైతే మనం లెర్నింగ్ ఫుల్ స్టాప్ పెడతాం మన ఎర్నింగ్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పడిపోతుందండి. సో అందుకే నేను చెప్తానంటే, మీరు సార్ నేను 100 నాకు పుస్తకం చదవడానికి టైం లేదు. చాలామంది ఏం చెప్తారంటే నాకు పుస్తకం చదవడానికి టైం లేదు, ఎక్కడెక్కడికి వెళ్ళడానికి టైం లేదు అనుకుంటే, మీరు ఇంటి దగ్గరే కూర్చుని రేపు April 1 నుంచి జరగబోయే నా మిలియనర్ మైండ్ సెట్ ట్రైనింగ్కి మీరు రాగలిగితే ఫాస్ట్గా, చాలామంది చెప్తున్నాండి ఒక పుస్తకం చాలామంది కొంటారు కానీ చదవరు. చాలామంది అడుగుతుంటారు, నా దగ్గర ఉంది అనడం వేరు, ఉంది అంటే సక్సెస్ రాదు, చదివితే సక్సెస్ వస్తుంది. అండ్ చదివిన తర్వాత కూడా యాక్షన్ చాలామంది తీసుకోలేరు. సో నేనేం చేస్తాను, ఇంతకు ముందు కూడా చెప్పాను, దీని అంతా కూడా క్రీమ్ ఇస్తాను అనమాట రేపు April 1. సో మిలియనర్ మైండ్ సెట్ ట్రైనింగ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను, మీరు కూడా రండి. సో అయితే మిలియనర్ మైండ్ సెట్కి ట్రైనింగ్కి వెళ్ళడానికి నేను ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఇస్తాను. ఎవ్రీ టైం డబ్బులు మన అకౌంట్లో రోజు మార్నింగ్ అందరూ చేసి తప్పేటంటే, తెల్లవారులాగా దేవుడు దండం పెట్టుకుంటారు. ఏమిటంటే, దేవుడు నాకు ఇంకా డబ్బు ఇవ్వు, ఇంకా సక్సెస్ ఇవ్వు అంటారు. కానీ ఫస్ట్ ఇచ్చిన దానికి ఎవరు కృతజ్ఞత చెప్పరు. ఫస్ట్ స్టార్ట్ ద ప్రేయర్ విత్ గ్రాటిట్యూడ్. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంప్రూవ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎప్పుడైతే చాలా మంది భగవంతుడు టెన్షన్గా దండం పెడుతుంటారు, దేవుడా ప్లీజ్ నాకు తగ్గిపోతుంది, నాకు సక్సెస్ తగ్గిపోతుంది, ఇన్కమ్ తగ్గిపోతుంది, నాకు ఇంకా ఇవ్వు అని బాధతో దండం పెడతారు తప్ప, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, బాధతో కాదు ఆనందంతో దండం పెట్టాలి. ఎందుకు ఆనందం దండం పెట్టాలి? నేను ఇంకా కరోనా వచ్చినా ఇంకా బతికే ఉన్నా, నాకు తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, అంతేగాని సినిమాలో తోటకూర పప్పు ఉంది దేవుడు అంటే. చాలామందికి థ్యాంక్స్ దేవుడికి చెప్పాలో కూడా తెలియదండి.
ఆ సినిమాలో మనకి సినిమాలో చూస్తే తోటకూర పప్పు ఇచ్చావు, ఇలా కాదు, మంచి లైఫ్ ఇచ్చావు. నేను మళ్ళీ చెప్తాను, ఈ ప్రపంచంలో 700 కోట్ల మంది జనాభా ఉంటే ఆల్మోస్ట్ నియర్లీ ఒక మోర్ దాన్ 20-30 crores పీపుల్కి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. మనం ఎంత అదృష్టవంతులని తెలియాలంటే ఒకరోజు అర్ధరాత్రి మీరు బండి వేసుకుని లేదా మీ కారు వేసుకుని రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి చూడండి, చాలామంది చలేస్తున్నా దుప్పటి కప్పుకోవడానికి ఉండదు, ఏముండదు, ఇల్లు ఉండదు, ఏముండదు. కానీ మనం బెడ్ మీద పడుకున్నా కూడా అన్హ్యాపీగా పడుకుంటారు అనమాట చాలామంది. మనకి దగ్గు వచ్చినప్పుడు తెలుస్తుంది దగ్గకుండా పడుకున్న రోజు చాలా మంచి రోజు అని. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఇంట్లో పడుకుంటే ఎంత ఆనందం అని చెప్పేసి. జలుబు వచ్చినప్పుడు తెలుస్తుంది హ్యాపీగా గాలి పీల్చుకున్న రోజు ఎంత ఆనందమైన రోజు అండి. సో అందుకే చెప్తున్నాను, రిమెంబర్, కృతజ్ఞత అనేది అలవాటు చేసుకోండి. అందుకే చెప్తున్నాను, మీరు మిలియనర్ మైండ్ సెట్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెట్టు ఎక్కాలి, మెట్టే హ్యాపీనెస్, కృతజ్ఞత. సో మీరు ఒక అఫర్మేషన్ ఇస్తాను, కింద మీరు రాయండి లేదా చదువుకోండి. థ్యాంక్ యూ గాడ్, రోజు మార్నింగ్ లేకుండా థ్యాంక్ యూ గాడ్ అండ్ యూనివర్స్ ఫర్ దిస్ ఫైనాన్షియల్. మీ లైఫ్లో అసలు డబ్బు ఉంది అంటేనే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ మీకు ఉన్నట్టు ఉంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకుని రోజు నాకు ఇంత ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఉన్నందుకు, ఇచ్చినందుకు మీరు థ్యాంక్ యూ చెప్పండి. మోర్ మనీ ఈజ్ కమింగ్ అని చెప్పండి. సబ్ కాన్షియస్ మైండ్కి ఒక అఫర్మేషన్ చెప్పాలి, డబ్బు ఇంక వస్తుందబ్బా, తొందరపడకబ్బా అని చెప్పాలన్నమాట. చాలామంది ఎవరైనా టెన్షన్ పడుతున్నారంటే డబ్బు ఎక్కడ రాదేమో అని భయం అన్నమాట. సో మోర్ మనీ ఈజ్ కమింగ్ అని చెప్పండి. ఎప్పుడైనా భయం అనిపిస్తే మోర్ మనీ ఈజ్ కమింగ్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ మోర్ మనీ ఈజ్ కమింగ్ అని టైప్ చేయండి. సో అయితే ఈ వీడియోలో మనం ఒక వీడియో చేసాం, మనం డబ్బుని ఎలా సేవ్ చేయాలని చెప్పేసి, దాని కంటిన్యూషన్ పార్ట్ అనమాట, పార్ట్ 2. సో ఏంటంటే థర్డ్ టెక్నిక్, చాలామంది ఇంట్లో వాటర్ వేస్ట్ చేస్తుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మొహం వాష్ చేసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. నేను మొన్న ఎయిర్పోర్ట్లో మామూలుగా నేను అబ్జర్వ్ చేశాను, ఒక అతను ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు జస్ట్ ఫేస్ ట్యాప్ ఇలా ఆన్ చేశారు, జస్ట్ ఇంకా అలా రబ్ చేస్తున్నప్పుడు నా వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాటర్ని మీరు అన్నెసెసరీగా వేస్ట్ చేస్తున్నారంటే న్యాచురల్ రిసోర్సెస్ని మనం వేస్ట్ చేస్తున్నట్టే. సో యూనివర్స్ కూడా ఏం చేస్తుందంటే, అందుకే జనరల్గా చాలామంది అంటారన్నమాట, డబ్బు మంచినీళ్ళగా ఖర్చు అయిపోతుంది, డబ్బు మంచినీళ్ళగా ఖర్చు అయిపోతుంది అంటుంటారు. సో మీరు చేయాల్సిన పని, వాటర్ని దయచేసి ఎక్కడ వేస్ట్ చేయొద్దు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక వాటర్ బాటిల్ తాగుతారు, సగం తాగేసి సగం వదిలేస్తారు. సో వాటర్ బాటిల్ అక్కడి నుంచి పట్టుకెళ్ళడానికి కూడా నామూషిగా ఫీల్ అవుతుంటారు. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది, నీకు వాటర్ బాటిల్ క్యారీ చేయడానికి నామూషిగా ఫీల్ అవుతుంది కదా, దాహం వేసినప్పుడు ఎక్కడ వాటర్ కూడా దొరకదు. మీరు ఎప్పుడైనా వాటర్ గురించి అబ్జర్వ్ చేశారా? ఒక్కరోజు కళ్ళు మూసుకుని ఏదో ఒక రోజు తెల్లవారులాగానే ఒక్క రోజు భూమి మీద వాటర్ ఆగిపోతే మన పరిస్థితి, ఒక్క రోజు భూమి మీద వాటర్ ఆగిపోతే ఎవరు ఆఫీసులకి వెళ్ళరు, అన్ని స్టక్ అయిపోతాయి. ఎందుకంటే తెల్లలేసి ఫ్రెష్ అప్ అవ్వాలి. అంటే ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు, కానీ లేనప్పుడు మాత్రం ఆ రోజు మన సఫరింగ్స్ ఎలా ఉంటాయనంటే ఆల్మోస్ట్ ఇంకా రోడ్డుని పడ్డట్టే బాగా. అందుకే నేను ఒకటి చెప్తానండి, మీరు మార్నింగ్ లాగా ఫస్ట్ టైం మీరు వాటర్ తాగుతారు కదా, వాటర్ బాటిల్ గ్లాస్ ఉన్న ఆ వాటర్ ఫస్ట్ టైం మీ నాలుక మీద పడినప్పుడే థ్యాంక్ యూ ఫర్ దిస్ వాటర్ అని చెప్పండి. లేకపోతే ఏమవుద్దంటే, అలాంటి వాళ్ళకి వాటర్ పనిష్మెంట్ ఎలా ఇస్తుందంటే, కరెక్ట్గా స్నానం చేసినప్పుడు వాటర్ అయిపోతుంది, లేదా మొహం కడుక్కుని సబ్బు రాసినప్పుడు వాటర్ కరెక్ట్గా అయిపోతుంది అనమాట. వాటర్ కళ్ళు మండిపోతుంది. అప్పుడప్పుడు యూనివర్స్ కూడా బాబు వాటర్ ఇంపార్టెన్స్ ఇది అని అలాంటి టైంలో గుర్తు చేస్తుంటుంది అనమాట. సో అందువల్ల నేను ఒక్కసారి మీరు ఆలోచించి థ్యాంక్స్ టు వాటర్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో మీరు వాటర్ ఎప్పుడు కూడా ఒకటే అనుకోండి, లైఫ్లో ఒకటే సింపుల్గా, మీరు ట్యాప్ ఇప్పినప్పుడు వాటర్ కొడుతుంది కదా, ఆ ట్యాప్ని చూసి ఆ వాటర్ ఫోర్స్ వస్తుంది కదా, మీరు ఒకటే అనుకోండి, వాటర్ ఫ్లో ఎంత ఈజీగా నా డబ్బు నా లైఫ్లో ఫ్లో అవుతుందని చెప్పుకోవాలండి మన మైండ్గా. వాటర్ దొరకడం ఎంత ఈజీయో డబ్బు దొరకడం కూడా నా లైఫ్లో అంతే ఈజీ అని మీరు ఎప్పుడైతే బిలీఫ్ ఉంటుందో, వెన్ యూ బిలీవ్ ఓన్లీ యూ రిసీవ్. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదంటే ఎప్పుడైతే మీరు బిలీవ్ చేస్తారో అప్పుడే రిసీవ్ పొందుతారనమాట. సో వాటర్ ఈజ్ ఈక్వల్ టు మనీ. సో సేవ్ వాటర్, గుర్తుపెట్టుకుని వాటర్ని సేవ్ చేయాలి, జాగ్రత్తగా వాటర్ కూడా వాడాలి. సో అదేవిధంగా ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను, ఫిష్ ట్యాంక్ వాటర్ అని అంటే రీసెర్చ్ ప్రకారం ఒక చేపని ఎంత ట్యాంకులో, అంటే ఇంత చిన్న ట్యాంకులో వేసారనుకోండి దానికి తగ్గట్టుగా సైజు పెరుగుతుందట. అదే పెద్ద ట్యాంకులు వేసారనుకోండి దానికి తగ్గట్టు దాని సైజు కూడా పెరుగుతుంది అనమాట. సో మన మైండ్ కూడా దీన్ని మనీ కంటైనర్ అంటారు అనమాట. ఇది నా క్లాసెస్లో రేపు April 1 నుంచి హౌ టు ఎక్స్పాండ్ యువర్ మనీ కంటైనర్ అని చెప్తానండి. మనీ కంటైనర్ని ఎలా పెంచుకుంటే మనం కూడా పెద్ద చేపలాగా తిమింగలంలా ఎదగొచ్చు అని చెప్పి చెప్తాను. సో అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే 4th వన్, మీరు డబ్బుని బాగా అట్రాక్ట్ చేయాలనుకుంటే కీప్ యువర్ ఎంట్రన్స్ బ్రైట్ అండ్ ఓపెన్. సో ఎంట్రన్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చెట్లు, చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కూడా చాలామంది చెప్తున్నాను, నా దగ్గరికి వచ్చిన తర్వాత చాలామంది ఎంట్రన్స్లో ఇలా మొక్కలు పెట్టుకోండి. మొక్కలు ఏం చేస్తుంటే పాజిటివ్ ఎనర్జీ, చాలామంది వస్తారు కదండి, వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతో పాటు నెగిటివ్ ఎనర్జీ తెస్తూ ఉంటారు. కొంతమంది ఇంటికి వచ్చిన తర్వాత కొంతమందికి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగడం, ఏదో నెగిటివ్గా ఉండడం, తలనొప్పి రావడం, ఇలా అన్నీ జరుగుతుంటుంది. సో మన ఎంట్రన్స్ ఎప్పుడైతే మనం నీట్గా పెట్టుకుంటామో డబ్బు కూడా అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటి? మనీ. సో అది మీరు ఇంకా నా క్లాసెస్లో ఈసారి క్లాసెస్లో ఏంటంటే ఇంటిని కూడా ఎలా విధంగా పెట్టుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ
నిలబడుతుంది. చాలామందికి ఉన్న ప్రాబ్లం అంటే సార్ నా లైఫ్లో డబ్బు వస్తుంది వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. డబ్బు నిలబెట్టడం కూడా ఒక ఆర్ట్ అండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఇక్కడ ఎంట్రన్స్లో చాలామంది ఏం చేస్తుంటారు, అతిపెద్ద తప్పు ఏంటంటే షూని ఎలా పడితే అలా వాడతారనమాట. ఇంట్లో సాక్స్లో ఎలా పడితే అలా పడేస్తారు. షూ అంటే కొంతమంది ఇంటి ఎంట్రన్స్ లక్ష్మీదేవి అలా వచ్చి చూసి బాబు ఇంటి ఎంట్రన్స్ ఎలా ఉందంటే లానింగ్కి ఎలా ఉంటుందని వెళ్ళిపోతుంది అనమాట. సో అందువల్ల ఇంటి ఎంట్రన్స్ మీరు నీట్గా పెట్టుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఏంటంటే టాప్ మోస్ట్ పవర్ఫుల్ పాయింట్ చెప్తున్నాను, హ్యాంగ్ ఏ పెయింటింగ్ ఆఫ్ మౌంటైన్స్ ఆర్ ఏ పైన్ ట్రీ. మీ ఇంటి ఎంట్రన్స్లో ఇలాగా మౌంటైన్స్ అంటే ఏంటి, ఎత్తైన పర్వతం. సో మీరు కూడా లైఫ్లో ఎత్తుగా అంటే చాలా పర్వతంలాగా పెరగాలి అని మీరు అనుకుంటే ఇలాంటి పిక్చర్స్ మీరు ఇంటి ఎంట్రన్స్లో పెట్టుకోండి. చాలామంది ఇంటి ఎంట్రన్స్లో కొన్ని ప్లేసెస్ చెప్తాను, మై హోమ్ ఈజ్ ఎ బ్లెస్డ్ హోమ్, మై హోమ్ ఈజ్ హ్యాపీ హోమ్ అని ఇంటి ఎంట్రన్స్లో పెట్టుకోండి. హైట్స్ ఆఫ్ థాట్స్ అనే కాన్సెప్ట్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం ఎంత పెద్దగా ఆలోచిస్తామో అది అంత పెద్దగా జరుగుతుంది, అంత పెద్దగా మనం పైకి వెళ్తామని చెప్పేసి చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. నిజమండి, రియల్లీ ఫెంటాస్టిక్ అండి. ఎక్కడ దొరుకుతున్నాయో తెలియదు కానీ బట్ ఐ రియల్లీ లవ్డ్ దిస్. దేవదూతలు అంటే తెల్లవారు పూట వస్తారట, తెల్లవారు జాగ్రత్త దేవదూతలు వచ్చి తెల్లారి వచ్చి మీ ఇంటి ముందు ఏముందా అని చూస్తారనమాట. సో బ్లెస్డ్ హోమ్ ఉంది అనుకోండి, తదాస్తు అనుకుని వెళ్ళిపోతారనమాట. అందుకే చెప్తానండి, ఇంటి ముందు రాయండి మై హోమ్ ఈజ్ బ్లెస్డ్ హోమ్, లేదా మై హోమ్ ఈజ్ హ్యాపీ హోమ్, లేదా ఈ విధంగా రండి. అందుకే చాలా మంది ఇంటి ముందు పెట్టుకో ఆనంద నిలయం అని పెడతారు ఇలా అని చెప్పేసి. సో అలా పెట్టుకునేటప్పుడైనా సరే అలా ముగ్గు పెట్టుకుంటే ఇంకా హ్యాపీ రాయండి, లేదా పేపర్ మీద రాసి పెట్టండి ఆనంద నిలయం అని చెప్పేసి. అందరూ ఈ పలక చేయలేరు. సో ఈ విధంగా ఇప్పుడు మధ్య మనకి అమెజాన్లో కూడా మనకి ఇవి దొరుకుతున్నాయి కొన్ని నేను కూడా రీసెంట్గా ఇంటికి బ్లెస్డ్ హోమ్ అని ఒక తెప్పించుకున్నాను అనమాట. జస్ట్ దాన్ని హ్యాంగ్ చేస్తే సరిపోతుందండి. అది చూస్తూ ఉంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీకు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, అమ్మయ్య నా హోమ్ బ్లెస్డ్ హోమ్ అని చెప్పేసి. సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇంకా తీసుకుంటే మీరు ఈ పెయింటింగ్స్ ఎక్కువగా పెట్టడం వల్ల చూడడం వల్ల కూడా చాలామందికి ఏం చెప్తానంటే, మీరు ఇంట్లో ఇలాంటి ఎత్తైన పర్వతం, నేను కూడా నా లైఫ్లో ఇలా ఎదుగుతాను, ఇలా పర్వతంలో ఎదుగుతాను అనుకోండి. కంపల్సరీగా పిక్చర్ చూసి అనుకోండి. ఇంకా నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే క్లీన్ కిచెన్ కూడా నీట్గా పెట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా నీట్. కొంతమందికి ఎలా ఉంటుందంటే కిచెన్లో మొత్తం ఒత్తిన గోడలు అన్ని పడేస్తుంటూ ఉంటారు. అంటే వంటగది బట్టి కూడా లక్ష్మీదేవి మనకి అంటే వస్తుంది, నిలబడుతుంది. సో స్టవ్ అందించాలి. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, మీ దగ్గర ఎన్ని బర్నర్స్ ఉంటే అన్ని బర్నర్స్ వెలిగేలాగా అంటే వాడాలి. కొంతమంది ఎలా ఉంటారంటే కొన్ని బర్నర్స్ పనిచేయవు, బాగా ఎప్పుడో బీసీ నాటి ఇదని ఉంటుంది. కొంతమంది దాని మీద వంట చేస్తుంటే మనకే చూడబుద్ది ఇది అనమాట. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే లో మిడిల్ క్లాస్ యాక్షన్. మనం చిన్నప్పుడు హార్లిక్స్ బూస్ట్ అవుతాం కదా, ఆ హార్లిక్స్ బూస్ట్లోనే ఆయిల్ వేసి వాడేస్తుంటుంటారు ఇలా. సో అందువల్ల ఏంటంటే నా క్లాస్కి వచ్చిన తర్వాత మిలినియర్ మైండ్ సెట్కి వెళ్ళాలంటే మిలినియర్ యాక్షన్ ఎలా చేయాలి కూడా నేను చెప్తాను అనమాట. సో ఇంకా దాని తర్వాత ఇంకా తీసుకుంటే నెవర్ చూడండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, మన కిచెన్ ఏదైతే ఉందో బాత్రూమ్కి డైరెక్ట్గా ఉండకూడదు. అంటే బాత్రూమ్కి ఆపోజిట్గా కిచెన్ ఉంటే, సో ఇక్కడ ఎందుకు సార్ ఉండకూడదు, చాలా సైంటిఫిక్ రీజన్ చెప్తాండి. ఇక్కడ కిచెన్ అంటే ఏంటి, కిచెన్ అంటే ఎప్పుడు కూడా హీట్ అనమాట. బాత్రూమ్ అంటే ఎక్కువ వాటర్ ఉంటుంది. సో ఈ హీట్ని ఈ వాటర్ ఆపేస్తుంది అనమాట, కూల్ చేస్తుంది. సో అంటే ఆపోజిట్ అనేది ఉండకూడదు. మీ కిచెన్ ఎలా ఉందనుకోండి, దాని ఆపోజిట్గా బాత్రూమ్ ఉండకుండా చూసుకోండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఉంటే ఎటువంటి రెమెడీస్ చేయాలని నేను క్లాసెస్లో మీకు క్లియర్గా చెప్తాను. రియలీ ఫెంటాస్టిక్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇంట్లో చిన్న చిన్న మార్పులే మనల్ని చాలా సంతోషాన్ని ప్రశాంతతని తీసుకుని చిన్న మార్పులు గుర్తొచ్చింది. అటామిక్ హ్యాబిట్స్ అనే పుస్తకం చెప్పేది అదే. చిన్న మార్పులే పెద్ద రిజల్ట్స్ తీసుకొస్తాయి. అది ఇలా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది బ్యాచెస్ ఎప్పుడు ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు, ఎప్పుడు అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి బ్యాచ్ చూడండి. ఉగాదిలో చాలా మంది ఏం చూసుకుంటారంటే వాళ్ళు రాశి ఫలాలు చూసుకుంటారు. సో ఆ రాశి ఫలాలు చూసుకున్న తర్వాత మీకు కాన్ఫిడెన్స్ రావచ్చు. కాన్ఫిడెన్స్కి యాక్షన్ కూడా కావాలి. ఆ యాక్షన్ ఎలా చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ లోనే ఉంది, లా ఆఫ్ యాక్షన్ అనేది. అది నేను ఏప్రిల్ 1 చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఏప్రిల్ 1 నేను ఒక విడుదల చేస్తున్నాను, అది మిలినియర్ మైండ్ సెట్. ఆ విడుదలలో కానీ మీరు జాయిన్ అయితే మీకు నష్టాల నుంచి కష్టాల నుంచి విడుదల, విముక్తి జరుగుతుందండి. ముక్తి లైఫ్ ఒకటే చెప్తున్నా, మీకు ముక్తి రావాలంటే విముక్తి జరగాలి. ఇక్కడ ముక్తి విముక్తి అని చెప్తున్నాను. అది మోక్షానికి వెళ్ళాలంటే ఇక్కడ విముక్తి జరగాలి. అబ్సల్యూట్లీ అంతే. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏప్రిల్ 1 విడుదల, ఏప్రిల్ 1 జరిగేటువంటి బ్యాచ్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అన్వర్ గారికి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.